దేవుని నామమునకి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ యొక్క బుధవారపు ఉపవాస ప్రార్థనలో సమయాన్ని గడపడానికి దేవుడు మనకు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించినాడు కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి రీతిగా దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో బుధవారపు ఉపవాస ప్రార్థనలో చాలా విషయాలు, అనేకమైనటువంటి మర్మాలు లేక లోతైన విషయాలు దేవుడు మాతో మాట్లాడినాడు, ఇంకా కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దానికి తగినట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా, తర్వాత ఆత్మీయంగా భయము భక్తి కలిగినటువంటి వారుగా అనగా అలాంటి హృదయము మనస్సు కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనము ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం ఏంటి అని అంటే, నార్మల్గా మనము ఎప్పుడైనా చూడండి, గమనించండి, ఉపవాస ప్రార్థన అనే మాట విన్నప్పుడు మనకు సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి దేవునికి కూడా చాలా సంతోషం, ఒక్కడికి తప్ప. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? దుష్టునికి, అపవాదికి చాలా భయం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో, బలం ఏంటో మనకన్నా ఎక్కువ దానికి బాగా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన అనగానే దేవుడు మన ఇంట్లోనో, మన ఒంట్లోనో, లేకపోతే మనకు సంబంధించినటువంటి వాటిపైన ఏదో ఒక దానిపైన ప్రభావం కంపల్సరీ చూపిస్తాడు. చూపించినప్పుడు నువ్వు గ్రహించాలి. అంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నా అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి సంభవించింది అని అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మన పైన సాతాను దృష్టి ఉంది ఒకటి. రెండోది, మనం కూడా అంటే నీ ప్రార్థన దానికి వణుకు పుట్టిస్తుంది అని అర్థం చేసుకోవాలి. కనుకనే నీకు ఏదైనా సంభవించింది అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, భయపడొద్దు. మనం చాలాసార్లు ఏమనుకుంటుంటే, నేను ఉపవాసం ఉంటే నాకు ఎందుకు ఇట్లా అయ్యింది, ఎందుకు ఇట్లా అవుతుంది, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుండు? దేవుడు చేయడు, సైతాన్ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ ఉపవాస ప్రార్థన, నీ ఉపవాస జీవితం ఏంటో దానికి బాగా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసము, ఉపవాస జీవితము, ఉపవాస హృదయము, ఉపవాస మనసు, ఉపవాస ప్రార్థన అనగానే వణుకు భయము పుట్టేది మీగా దానికి ఉడుతుంది ఫస్ట్. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జరిగినప్పుడు నువ్వు సంతోషించి, ఆనందించి, గంతులు వెయ్యాలి. హల్లెలూయా. అట్లాగా అది మైండ్లో ఉండాలని కూడా నేను మరొకసారి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక మాట చూద్దాం, దయచేసి చూడండి. నిన్నటి దానికి కొనసాగింపు కాదు, కానీ ఈరోజు ఇంకొక అదే కొంచెం సిమిలర్గా ఉంటుంది, అట్లాగే ఉంటుంది, కానీ వేరేగా ఉంటుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, మంచి 3-4 వచనం మనం చదువు. మొదటిగా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ప్రార్థన చేసుకున్నాను. మౌలికగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకును మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ కలుగ చేసుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తీసిన వాళ్ళు ఎవరైనా చదవాలని మనవి చేస్తున్నాం. 3-4 వచనాలు. శరీరానుసారమైనటువంటి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని వలెను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నిర్ణయించబడవలెనని అమ్మా
నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు చూడండి. ఇక్కడ ఎవరి ద్వారా ఎవరిని శిక్షిస్తున్నాడు? ఎవరి ద్వారా ఎవరిని శిక్షిస్తున్నాడు? చదవండి, మనం అందుకే జాగ్రత్తగా వినాలి. ఎవరి ద్వారా ఎవరిని శిక్షిస్తూ ఉన్నాడు? మనం ఎలా ఉన్నాం? మనం ఏమై ఉన్నాం? చదువు, మళ్ళీసారి చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను ఏమైంది? మన యందు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు మన యందు. అది బాగా అర్థమైంది కదా? అది అయిందా కాలేదా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు మన యందు. చదువు. ధర్మశాస్త్ర సంబంధమై నీతి విధి నెరవేర్చబడవలనని. ఏ ధర్మశాస్త్రం అయితే అడ్డం పెట్టుకొని మనం ఇంతకాలం జీవించినామో ఆ ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కనుక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాపమునకు పరిహారము చెల్లించబడు నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును శరీర ఆకారముతో ఈ లోకమునకు పంపినాడు. ఏ ఆకారంతో పంపినాడు? శరీర ఆకారముతో ఈ లోకమునకు పంపినాడు. పంపేం చేస్తున్నాడు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధిస్తుంది. ఎవరి పాపం? ఎవరి శరీరం? ఎవరి పాపం ఎవరు భరించాలా? ఎవరు భరిస్తున్నారు? ఎవరి పాపము ఎవరు భరిస్తున్నారు? ఎవరి పాపం వాళ్ళే అనుభవించాల్సింది. అలా కాకుండా నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలగడానికి ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఆయనను శరీరాకారంగా ఈ లోకంలోనికి పంపి అంటే ఆయనను శరీర ఆకారముతో పంపినాడు. పంపి ఆయనను బలి అర్పణగా పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి ఈ లోకమునకు ఆయనను శరీర ఆకారముతో పంపినట్టుగా చూస్తున్నాడు. అలా పంపడం వలన ఆ ఆకారమునకు శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఏ ఆకారమునకు? మన ఆకారము. మనం శరీరంలో ఉన్నాం. ఈ ఆకారంలో ఆయనను పంపినాడు. పంపి ఈ పాపమును ఆయన ఆకారంలోనికి పంపించి ఆ ఆకారమునకు శిక్ష విధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పడాలి శిక్ష? యాక్చువల్గా నేను పడాల్సినటువంటి శిక్ష, మన శిక్షను, మన పాపమును, నా పాపమును ఆయన శరీర ఆకారంతో పంపినటువంటి ఆయన పైన మోపి ఆయన లోనికి ప్రవేశింపచేసి ఆ ఆకారమునకు ఆ పాపమునకు శిక్ష విధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేనికి విధిస్తున్నాడు? పాపమున. కానీ ఆ పాపము ఎవరిది? మనది. నా పాపమును ఆయన మీద వెయ్యట్లా. ఆయననే పాపమున శరీర ఆకారముతో పంపి ఈ ఆకారమును ఆయన ఆకారంలోకి మార్చి ఆ ఆకారమునకు ఆయన శిక్ష విధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంత ధన్యులం కదా. హల్లెలూయా. శిక్ష విధించబడాల్సినటువంటి నీకు శిక్ష విధించకుండా ఆయనకు శిక్ష విధిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయనకు శిక్ష విధిస్తున్నాడా అంటే
నీ పాపమునకు శిక్ష ఆయన శరీర ఆకారములో ఆయనకు విధిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాప్య కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన దేవుడు, ఆయన దైవ కుమారుడు అని చూస్తున్నాం. ఆ పరిశుద్ధుని యందు నీకు నీతి కలుగునట్లుగా ఏ ఆదామైతే ఆ మహిమను, ఆ నీతిని, ఆ యొక్క ఆయన ఇచ్చినటువంటి జీవమును పోగొట్టుకున్నాడో, ఆ జీవమును, ఆ ఆత్మను, ఆ ప్రాణమును, లేకపోతే ఆ మహిమను, ఆ యొక్క ఆత్మను తిరిగి మరలా సంపాదించి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే తిరిగి మనల్ని ఆయన సన్నిధిలో నిలబడే కృప, అవకాశమును దేవుడు మనకు ఇచ్చినాడు. ఇందాక మనం పాట పాడినాగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా కదా. ఆయన కృపను మనం వివరించడమైనా వర్ణించడమైనా జరగదు. ఎందుకు అనంటే కొంతవరకే మనం వివరించగలం, వర్ణించగలం, పాడగలం తప్ప ఆయన కృపను ఎవ్వరు కూడా పరిపూర్ణంగా వివరించలేరు, వర్ణించలేరు, తెలియచేయలేరు అన్న సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నన్ను కనికరించు, నీ కృప చూపింది, దయ చూపించు అంటే నా కృప నీకు చాలును అన్నాడు ఆయన. ఇంకొక ఆయన అడుగుతూ ఆయన అంటాడు, నా కృప నేను ఎప్పుడు విడిచిపోదులే అయ్యా అని ఆయన కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనగా ఆయన తోడు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు, నిన్ను చూస్తూ ఉన్నటువంటి వాడు, నిన్ను భరించడానికి, సహించడానికి ఆయన ఈ లోకమునకు పాప శరీర ఆకారముతో ఆయన పుట్టి పెరిగి ఆయన యవ్వన శరీరాన్ని నీ కొరకు బలి అర్పణగా, బలి అర్పణగా, ఏ బలిగా? పాప పరిహారార్థ, పాపమునకు పరిహారము చెల్లించే విధంగా, పరిహారార్థముగా చెల్లించబడే విధముగా ఆయన శరీరమును బలి అర్పణగా అర్పించాడు. పాప పరిహారార్థమైనటువంటి బలిగా ఆయన అర్పింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఈ రోజున నీకు, నాకు, మనకు ఏం కలిగింది? పాప క్షమాపణ, పాప విమోచన మనకు కలిగింది. హల్లెలూయా. పాప క్షమాపణ మొదటిగా ఏం కలిగింది? పాప క్షమాపణ, పాప విమోచన కలిగి ఈ రోజున దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చినాడు. నీతిమంతులుగా ఆయన మనలను ఈ లోకంలో ప్రేమ దేవుని దగ్గర ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీతిమంతుడైనటువంటి దేవుడు నీకు నీతిని కలిగించినప్పుడు ఆ నీతిని లోపల ఏలుబడి చేస్తుందా? దేవుడైతే క్షమించాడు, దేవుడైతే విమోచించాడు, దేవుడైతే విడుదల కలగజేశాడు. నిన్ను ఆయన ఎత్తుకున్నాడు, నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు, నిన్ను ఆయన భరించినాడు, సహించినాడు. ఆయన నిన్ను ప్రేమ దేవుని బిడ్డలారా ఎత్తుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి అలాంటి దేవుడు నీకు నీతిని కలగజేస్తే ఆ నీతి నీలో ఏలుబడి చేస్తుందా? ఆ పరిశుద్ధత నీలో ఏలుబడి చేస్తుందా? ఆ యొక్క పవిత్రత నీలో ఏలుబడి చేస్తుందా? ఆ క్షమాపణ నీలో ఏలుబడి చేస్తుందా? ఆయనకు మాదిరిగా ఉండాల్సిన జీవితం నీలో ఏలుబడి చేస్తుందా? ఆయన మహిమగా ఉండాల్సిన జీవితం నీలో ఏలుబడి చేస్తుందా? ఆయన నీకు ఇచ్చిన వెలుగు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రశ్నిస్తున్నా, నీవు కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకరికొకరు మనం ప్రశ్నించుకుంటే అది మనలో ఉన్నదా లేదా అనేది నీకే అర్థమవుతుంది, ఎవరికి అర్థం కావాల్సిన అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావా, లేకపోతే మోసం చేస్తూ ఉన్నావా, దొంగతనం చేస్తూ ఉన్నావా, లేక ఇతరులను నువ్వు పాడు చేస్తూ ఉన్నావా, లేక ఇంకా ఏదైనా దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉన్నావా అనేది ఇది నీకు నాకు ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, నీకు మాత్రం తెలుసు అన్న సంగతిని నీవు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అనిపిస్తుంది, బయటికి నువ్వు చాలా నీతిమంతుడిగా కనపడవచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే బయటికి కాదు కనపడాల్సింది, నీ లోపల నీతి ఉంటే ఆటోమేటిక్గా నీతి బయటికి అదే ఫోకస్ చేస్తుంది. నీలో వెలుగు ఉంటే ఆ వెలుగు ఆటోమేటిక్గా నీలో
ప్రేమ దేని మీద ఫోకస్ చేస్తుంది, అది బయటికి వెదజల్లుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, చదవండి ఒకసారి, త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు, అక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు ఆయన, నీకు వెలుగు వచ్చింది అంటే దాని అర్థం ఏంటిది? వెలుగు వచ్చింది అంటే అంతకుముందు నీకు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంకి వెళ్తే అక్కడ అంటాడు, ఇదిగో నాలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగై, ఆ చీకటి వెలుగు ప్రకాశించున్నది, కానీ చీకటి ఎంత మాత్రము ముంగడికి రావట్లేదు, వెలుగులోనికి రావట్లేదు, చీకటిలోనే ఉంటా అంటుంది. హల్లెలూయా. ఏమంటుంది చెప్పండి, ఎక్కడ ఉంటా అంటుంది? వాయ్ వెలుగులోకి వస్తే కనబడుతుంది. ఏం కనబడుతుంది? నీలోని అన్నీ కనబడుతుంది. అందుకే ఎక్స్రే లోపల ఎముకలు కనబడుతుంది. ఎక్స్రే. హల్లెలూయా. ఆ వెలుగు ఇట్లా పడగానే నీ లోపల అన్నీ కనబడిపోతాయి. నువ్వేం చేసినావు, నువ్వు ఎట్లా ఉన్నావు అనేది మొత్తం పిక్చర్ కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకే నీకు వెలుగు వచ్చింది, సమస్తమైన మూలంగా కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తూ ఉన్నది, కానీ ఆ చీకటి ఎంత మాత్రం ముందుకు రావట్లేదు, గ్రహింపకుండెను. కారణం, ఆ వెలుగును ఎంత మాత్రం అది స్వీకరించట్లేదు, ఆయనని స్వీకరించట్లేదు. వై అంటే ఇంకా చీకటి తనలో ఉన్నది కాబట్టి. పైకి మాత్రం నేను వెలుగు అని చెప్తూ ఉంది, పైకి మాత్రం నేను నీతిమంతుడు అని చెప్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడవి అని ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు నీ నిజంగా నీ లోపల ఉన్నటువంటి ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనమందరం క్రైస్తవులమే, నేను కూడా క్రైస్తవులే, నువ్వు కూడా క్రైస్తవుడివే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూడా క్రైస్తవురాలివే. మనమందరం దేవుని బిడ్డలమే, విశ్వాసులమే, మనమందరం కూడా ఆయన పిల్లలమే. కానీ ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సింహాసనం ఎక్కుతారు అనేది కావాలి. సింహాసనం ఒక్కటే ఉంటుంది, ఆ సింహాసనం మీద ఒక్కడే కూర్చుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు చక్కటి మాట, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటాడు. ఆయన జయించువాడెవడో నా సింహాసనం ముందు కూర్చుంటాడని అంటాడు. హల్లెలూయా. అంతేనా? జయించువాడు ఎవడో వాడు నా సింహాసనం కూర్చుంటాడు. జయిస్తేనే కూర్చుంటాడు, లేకపోతే నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యా నీ ఎడమ పక్కన కొన్ని, కుడి పక్కన కొన్ని, నా కొడుకుని కూర్చోబెట్టుకో అయ్యా అన్నది. ఆయన అన్నాడు, ఇది నా చేతిలో, నా ఆధీనంలో ఎంత మాత్రం లేదు, తండ్రైన దేవుడి చేతిలో ఉంది, అది నాకు సంబంధం లేదమ్మా అని ఆయన స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పేస్తాడు. అడుక్కుంటే వచ్చేది కాదు, రికమెండ్ చేసుకుంటే వచ్చేది కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు మాత్రమే. అవునా కాదా? హల్లెలూయా. రాత్రి ఒక కలబడింది. ఏం కలబడింది చెప్పండి? కళలు పడతాయా మీకు? కళలు పడతాయి పడవా? పడతాయి. అప్పుడే మన ఫుల్ రాజు అయిపోయినట్టు, మన రాజు అయిపోయినట్టు, పెద్ద బంగ్లా ఉన్నట్టు, మంచి పనులందరూ ఉన్నట్టు, పొద్దున్న లేచి చూసేవాడు కనపడడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత బాగుండే రాత్రికాల, చాలా బాగుండే అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పారు ఏం కనబడుతుంది మనకి? మస్తు డబ్బు కట్టలన్నీ అల్మార్లో కనబడినట్టు మనకు కనబడుతుంది. పొద్దున్న లేచి చూస్తే ఏమి ఉండదు. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకసారి అనిపిస్తుంది ఏమి లేని దానిలాగా ఉన్నావు. నిజమే కదా? ఇక పడవడు ఎందుకు అనిపిస్తుంది. మన మనసుకి ఏమనిపిస్తుంది? ఆల్రెడీ నేను ఏమి లేని దాన్ని కదా, ఇంకా కొత్తగా కనబడడం మీద నాకు అర్థం కాదు. ఏమైనా కనబడితే సంతోషించవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. ఆయన అంటాడు, ఇది వచ్చిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, నీవేంటో నీకు బాగా తెలుసు. తెలిసిందని కాదు చెప్పాల్సింది. ఆమేన్. హల్లెలూయా. కలబడుతుంది ప్రేమ దేవుని బిడ్డరా. ఏమీ లేని దాని సంగతి తెలిసి మళ్ళీ అదే సేమ్ కనబడితే ఇంకా నువ్వు కొత్తగా చూపించేదేమోనని, నేను అదే కదా, ఇంక కొత్తగా చెప్పేదేముంది?
అది నువ్వు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేంటో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు పవిత్రుడు కాదా, పరిశుద్ధుడివా కాదా అనేది, నీతిమంతుడివా కాదా అనేది వెలుగు వచ్చింది. ఆ వెలుగును స్వీకరించే స్థితిలో నువ్వు ఉండాలి. నీకు వెలుగు వచ్చినది, తర్వాత లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెలగాలి. ఒక ఆమె ఏం చేసిందంటే ఇట్లనే నా ముఖంలో వెలుగు కనపడాలని చెప్పి టార్చర్ కొట్టుకుంటుందంట. ఏం చేసిందంట? ఏం చేసింది చెప్పరే? టార్చర్ ఇట్లా పెట్టుకుందంట, నా ముఖం బాగా వెలగాలని చెప్పేసి. అయ్యగారు ఇదిగో నా ముఖం వెలుగుతుంది అని వచ్చి చూపించిందంట. ఆయన చూసి అవునమ్మ చాలా వెలుగుతుంది అని అంటే ఆయన అట్లాగే ఉండి కొంచెం సేపు అని చెప్పినంటే ఆయన కూడా ఏం తక్కువడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా ఏం తక్కువడు కాదు. కొద్దిసేపు ఉండమ్మా అట్లాగే అని అంటే వస్తున్నా ఆ వెలుగులోకి నేను కూడా రావాలా, నువ్వు ఎంత వెలుగుతున్నావు అని ఆయన కూడా ఆయన ఏం డిసప్పాయింట్ చేయలేదు. ఆయన నాలాంటి అయి ఉంటాడు. ఆయన కూడా ఆమెను ఏం డిసప్పాయింట్ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. గంట అయింది, 2 గంటలైంది, ఎంతసేపు ఉంటుంది ఛార్జింగ్ దాంట్లో? బ్యాటరీ డౌన్ అయితే కావా? అవునే అయితే కావా? చెప్పరే? మైక్లో కూడా బ్యాటరీ ఉంటాయి, అప్పుడు డిశ్చార్జ్ అయితే కొత్తది వేయాలి. ఇది తగ్గిపోతా ఉంది. అయిపోయింది. అమ్మా ఏమా ఉన్నవా అంటే ఉన్నాయ్యా, నన్ను మళ్ళీ వస్తే ఇప్పుడే వస్తున్నాను నాయన. ఈరోజు వస్తే అమ్మ ఇప్పటిదాకా వెలుగును కదా, ఇప్పుడు ఏమైంది అన్నానంటే హల్లెలూయా. అంటే ఆర్టిఫిషియల్ వెలుగుడు అనమాట ఇదంతా కూడా. ఆమె ఏం చేసింది? వెలగాలంటే ఆమె టార్చర్ పెట్టుకొని పాపము అయ్యగారిని బోల్తా కొట్టిద్దామని చూసింది. అయ్యగారు ఏం తక్కువడు కాదు. అయ్యగారు ఏం చేశారు? జరసేపు ఆగి అని చెప్పి 2-3 గంటలు నిలబెట్టి అది ఛార్జింగ్ అయిపోయేదాకా నిలబెట్టి ఆ వెలుగు పోయేదాకా ఉండి అప్పుడు నేను ఒక్క నిమిషం ఆగం వస్తుందని చెప్పి ఆమెను పారిపోయకుండా చేసి నిలబెట్టి అనంట, అమ్మ వెలగడం అంటే ఇట్లా వెలగడం కాదు, నువ్వు వెలగాలి లోకానికి, అనేకులకు నువ్వు వెలుగుగా కనబడాలి. అంటే దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, దేవుని జనముగా, ఆయన పేరు పెట్టబడిన దానవుగా, పెట్టబడిన వాడవుగా, ముద్రింపబడిన దానవుగా నువ్వు లోకానికి కనబడాలి. ఆమేన్, హల్లెలూయా అని ఆమెతో చెప్పాడంట. అయ్యా తప్పైపోయింది, నాకు తెలియకనే చేసిన. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తే చాలాసార్లు మనం ఆర్టిఫిషియల్గా ఉంటూ ఉన్నాం. దిస్ ఇస్ నాట్ అండ్ ఆర్టిఫిషియల్ లైఫ్. మనం ఆర్టిఫిషియల్గా ఉండి మన లైఫ్ కూడా ఆర్టిఫిషియల్గా చేసుకుంటూ ఉన్నాం. ఆర్టిఫిషియల్గా కాదు ప్రేమ దేవుని ఉండాల్సింది, నువ్వు నిజంగా దేవునిలో వెలగాలి. అంటే ముఖం మీద వెలుగుపడినంత మాత్రం నువ్వు వెలుగుతున్నావు అని కాదని అర్థం. నీ ముఖంలో వెలుగు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ కనకయ్య గారు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారు. ఎవరికి? వైఫ్కి కాదు, లూదియకని తీసుకొచ్చిండు. పేరు చెప్పాలి మరి, వైఫ్ అని చెప్పడం పేరు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం తీసుకొచ్చాడు చెప్పాలి గట్టిగా. డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చిండు. ఇప్పుడు తీసుకొచ్చినాక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? చూడగానే కళ్ళు పెద్దగా అయిపోయి పేలిపోయే పరిస్థితి వచ్చి ఏంది నాకేనా అన్నట్టుగా ఇప్పుడు నిజం చెప్పమంటే దయ్యం పట్టింది అలాగే చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేసి వేసుకొని చర్చిలో అందరికి చూపించి అసలు ఫేస్లో చూడాలిగా ఆ ఆనందము, ఆ సంతోషము, అబ్బబ్బబ్బ. అసలు డైమండ్ ఈడున్నది ముఖంలో ఏం కనబడుతుంటుందంటే అంటే ఆ ఫేస్లో ఉన్న ఆ గ్లో అనమాట. అంటే ఆ సంతోషం అనేది ముఖంలో కనబడుతుంది. డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇంకో విధంగా డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చింది కానీ అది ఆర్టిఫిషియల్, డూప్లికేట్. 10 రూపాయలకు దొరికింది, తీసుకుని ఒప్పుకుంటారా? ఎందుకు తెచ్చినా కదా ఫస్ట్ లుక్ చేస్తుంది. ఎట్లాంటి లుక్ ఇస్తుంది? ఇట్లా చూసి మజాక్ చేస్తున్నావా? దిమాగ్ ఇలా ఖరాబ్ అయిందా? ఎట్లా కనబడుతున్నా నీకు?
ఇంకొకసారి పిచ్చి పిచ్చి లెక్కలు చేసినాం అనుకో, తోలు తీసి చెప్తున్నా సర్లే తోలు వద్దులే. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్దాం, ఇంకొకసారి ఇట్లా మజాక్ చేసినప్పుడు మంచిగా ఉండదయ్యా నీకు అని చెప్పి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. అంటే ముఖంలో వెలుగు ఎలా కనబడుతుంది అంటే ఒరిజినల్కి డూప్లికేట్కి, ఒరిజినల్ తెలుస్తుందేమో ముఖంలో వెలుగు కనబడుతుంది, డూప్లికేట్ అంటే ఉన్న ముఖం కూడా ఉన్న లైట్ కూడా ఆరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. భోజనం లేని వాడికి దాని విలువ తెలుస్తుంది, ఆహారం లేని వాడికి దాని విలువ. ఒక పిల్లడు నాకు ఒక వీడియో వచ్చింది, ఒక పిల్లడు జల్దీ స్కూల్కి వెళ్తున్నాడు, గుడిసెలాగుంది. ఆ పరిగెత్తుకొని వచ్చి కూర్చున్నాడు, దమ్మంటే ఇట్లా కూర్చున్నాడు కింద, ఆ బ్యాగ్ అలా పెట్టాడు. జల్దీ ఆ కుండలకి వెళ్ళి కొంచెం అన్నం వేసుకోండు. ప్లేట్ కూడా కాదు, అదే ఇంతకు అల్యూమినియం ప్లేట్లో ఉంటున్నాయి ఇట్లా, అక్కడ దానిలాగా అట్లా దాంట్లో వేసుకున్నాడు. వేసుకొని పక్కన ఇంకో కుండ ఉంటే దాంట్లోకి వెళ్ళి గ్లాస్ తీసుకొని అన్నం ముంచి నీళ్ళు పోసి దేంట్లో అన్నంలో పోసి తీసుకుని తింటూనే ఉన్నాడు. ఉప్పు లేదు, పారలేదు, ఆడ ఉప్పు కూడా లేదు ఆ ఇంట్లో, ఆ గుడిసెలో వట్టి నీళ్ళే పోసుకొని తింటున్నాను. ఎంత జాగ్రత్తగా అంటే ఇట్లా తింటుంటే ఒక 2 అట్లా మామూలు కింద ఒక మెతుకు కింద పడితే దాన్ని తీసుకొని మళ్ళీ వేసుకుని తింటూనే ఉన్నాడు. మొత్తం తినేసేసి మళ్ళీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత విలువ! ఈరోజు మనం ఇంత అన్నం పడేస్తూ ఉన్నాం, పడేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్లేట్లో అన్నం వదిలేసి 2 ముక్కలు ఉంటాయి, షింక్ దగ్గర తినిపించిన. ఎవరికి? నా పిల్లలకి. ఆమేన్, హల్లెలూయా. దాని విలువ తెలియాలి. వదిలిపెట్టడం చాలా ఈజీ, దాన్ని కొనడం, దాన్ని సంపాదించడం చాలా కష్టం. ఆమేన్, హల్లెలూయా. మీకు అనిపిస్తుంది అంటే అన్న ఇట్లా కూడా చేస్తారు, ఇంత గలీజ్ చేసిందా? ఆమేన్, హల్లెలూయా. అడిగి చూడండి, చెప్తారు, వాళ్ళే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. దేవుని వాక్యం అంటే పిల్లలకి అంత ఆ భయం ఉండాలి, అది నేర్పించాలి కూడా. అది నేర్పించకపోతే, నేను నా పిల్లలకు నేర్పించకపోతే రేపు నేను మీకు చెప్పలేను ఆ మాట. ఆమేన్, హల్లెలూయా. షింక్ దగ్గర జాగ్రత్త. నేను మీ ఇంటి దగ్గర చూసిన అనుకో, మీ షింక్ దగ్గర కూడా తినిపిస్తాను. హల్లెలూయా. ప్లేట్లు అలా వెడేసినా ప్లేట్లకి వెళ్ళి తినిపిస్తాను. దేవుని వాక్యం అంత విలువైనది. ఇంకొక చిన్న వీడియో, ఆడికి ఎట్లా తీయబుద్ధి ఏందో నాకు అర్థం కాలేదు. ఇది నేను చెప్పను కూడా చెప్పలేను, కానీ చెప్తా. ఆమేన్, హల్లెలూయా. చెప్పలేకపోతున్నా. రైల్వే స్టేషన్లో ఆ రైలు పట్టణం ఉంటుంది కదా, దాని మధ్యలో కూర్చున్నాడు, పక్కనంతా ఇదంతా అక్కడక్కడ అంతా అట్లాగే ఉంది. మరి ఎవరో అన్నం పడేసేదో లేకపోతే మరి ఏమైందో తెలియదు. అక్కడ ఆడ కూర్చొనేసి అక్కడే కూర్చొని అది అక్కడే కలుపుకునేది ఇది ఒకటి తింటున్నాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత నాకైతే ఒకటి బాధ, దుఃఖము, వేదన, వామిటింగు, భయము, వణుకు పుట్టింది. ఆ రైల్వే ట్రాక్ మధ్యలో స్టేషన్లో అది కింద ఆడ కూర్చొని అంత ఒక మా డ్రెస్ సరిగా లేదు, ఆ చిపురు జుట్టు నల్లగా, ఎన్ని సంవత్సరాల్లో ఆ స్నానం చేసి వాడు ఏం లెక్క చేయట్లేదు. వాడికి ఆహారం కనబడింది, జల్దీ పరిగెత్తుకొని పోయి కూర్చొని అక్కడనే కూర్చొని తింటూ ఉండాలి. అందులో ఏమేమి కలిసిందో ఏమేమి పడ్డదో కూడా తెలియదు. ప్రేమ దేవుడు, ఆహారం అంటే అంత లేని వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క విలువ. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, రోజున మనం దాని విలువ తెలియకుండా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే యేసయ్య విలువ కూడా, దేవుని సన్నిధిలో ఉన్న విలువ కూడా తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నాం. మనం క్రైస్తవులు అంతే, ఆ క్రైస్తవులుగానే జీవిస్తున్నాం తప్ప నిజమైన ఆత్మీయ జీవితంలో మనము ఎంత మాత్రము జీవించట్లేదు. నీ మీద వెలుగు ఉదయించను అంటే ఆ వెలుగును కలిగి నువ్వు జీవించడం, వెలుగును కలిగి జీవించడం, ఆ జీవితం నువ్వు జీవించాలి. ఇదిగో వెలుగు వచ్చింది అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు. వచ్చింది, ఆయన వెలిగాడు.
అనేకులను కూడా ఆయన ఏమన్నాడు ఇంకోటి, అదే మత్తయి సువార్తలకు మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో చెప్తారైనా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. ఒక పిల్లోడేమో నీళ్లు పోసుకొని తిన్నాడు, ఇంకోడేమో రైల్వే ట్రాక్ మధ్యలో భయంకరమైనటువంటి భోజనం చేస్తూ ఉన్నాడు. భయమేసి ఒకసారి నేను ఈ ఒలిఫెంట్ బ్రిడ్జ్ ప్రక్కన నేను అప్పటికి ఇంకా కొంచెం చిన్ననే ఉన్నా. అయితే మా డాడీతో పాటు నేను వెళ్తూ ఉన్నా. మా డాడీ పాటు వెళ్తూ ఉంటే ఎందుకంటే సడన్గా చూసేసరికల్లా ఫుల్ వర్షకాలము, అంత పచ్చి ఉంది, అంత ఆహారం అంత తీసుకొచ్చిన హోటళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళని పడేస్తారు. అందులో అక్కడ కూర్చొని ఒక ఆయన ఏరుకొని తింటారు. ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదండి. ఎందుకు అన్నీ చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఒకడేమో అరటిపండు తొక్క తీసేస్తున్నాడు, అరటిపండు లేకపోయినా అరటిపండు తొక్క తింటూ ఉన్నాడు, ఆ పచ్చిది దాంట్లోకి వెళ్ళి తీసుకొనేసి. ప్రేమ దేవుని బిడ్డలు అంతే ఈ రోజున అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన మధ్యలో ఉంటూ ఉన్నారు. మనమందరం కూడా అలాగే ఉన్నాం. మీరు వచ్చిన దేవుడు అని అంటున్నాం, కానీ మనం ఎలా ఉన్నాం? మీరు వచ్చిన ఆ వెలుగు మన లోపట ఉన్నది, కానీ ఆ వెలుగును మనం ఇతరులకు పంచాల్సిన వాళ్ళం పంచకుండా మనం జీవిస్తూ ఉన్నాం. మీరు వచ్చిన మనం లోకములకు వెలుగై ఉన్నాం, ఆ వెలుగును ప్రేమంది వెదజల్లాల్సిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వెనక్కి వచ్చేద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ అంటాడైనా చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైనటువంటిది దాన్ని ఆకారముగా ఆయన చేసి ఈ లోకమునకు పంపించి, ఆ శరీరమునకు ఆ ఆకారమునకు మన పాపము యొక్క శిక్ష ఆయన మీద వేసి ఆ పాపమునకు శిక్ష విధించినట్టుగా చూస్తాం. అంతేనా? లాస్ట్ 2 లైన్స్ చదవండి ఒకసారి. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించినట్టుగా చూస్తూ ఉన్నాడు. నీకు కాదు విధించింది శిక్ష, పాపమునకు శిక్ష విధించాడు. ఆ విధించినటువంటి శిక్ష ఆయన భరించినాడు, ఆయన సహించినాడు, ఆయన దాన్ని మోసినాడు. ప్రేమించేది దానికి ఆయన సిద్ధపడే ఈ లోకమునకు వచ్చినట్టుగా మనం పంపబడిన వాడుగా వచ్చినాడు. ఆయన దేవుని వాక్యం సెలవు. కింద చదవండి, ఇంకా కిందికి చదవండి, ఇంకా కిందికి త్వరగా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుతారు. ఒక్క నిమిషం అక్కడ శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు పెడతారు. అంటే 2 రకాలు. దీనినే ఒక ఉదాహరణగా ప్రభుల వారు యేసు ప్రభు అన్నాడు, ఒక ఉపమానం చెప్తూ గొర్రెలుగాను మేకలుగాను ఆయన విభజించినాడు. గొర్రెలన్నింటినీ పరలోక రాజ్యానికి, మేకలన్నింటినీ నరకానికి అన్నట్టుగా ఆయన విభజించినట్టుగా ఆయన ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. మేకల్ని మనం గొర్రెల్ని గమనించి మనం చూస్తున్నట్లయితే మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది. ఆయన ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఒక గొర్రె ఎటైనా పోతే మిగతా గొర్రెలన్నీ కూడా అట్టే పోతూ ఉంటాయి. అది ఎప్పుడు తలదించుకొనే ఉంటుంది, అది ఎక్కువ అల్లరి చేయదు, ఇటు అటు పరిగెత్తదు, ఒక దగ్గరే ఉంటుంది. చాలా వినయము, విధేయత, భయము, భక్తి, లోబడే స్వభావము, గుణవంతురాలుగా ఉంటుంది. ఈ మేక ఎట్లుంటుందనంటే ఒక్క దగ్గర ఉండదు, ఒక్కటొక దగ్గర ఉండదు, ఒకదానికి అసలు పడదు, ఒకదానికొకటి అసలు ఉండనే ఉండవు. రోడ్ మీకు నడిపించుకుంటూ పోతుంటే కూడా, ఇంటికి నడిపించుకుంటూ పోతుంటే కూడా సైడ్లకి కొన్ని ఉరికెళ్ళిపోతాయి. కొన్ని ఉరికెళ్ళిపోయి ఏం చేస్తాయి? కనబడినల్లా తింటూనే ఉంటాయి. ఇవి అట్లా కాదు. ఏదైతే ఆ మేత దగ్గర తీసుకుపోయినా వదిలిపెడతాడో ఆ మేత మాత్రమే మేస్తాయి తప్ప వేరేది ఏది కూడా మళ్ళీ మేత మేయవు. అవి ఓన్లీ గడ్డి మాత్రమే మేస్తాయి. ఇవి చెట్ల మీద, పుట్టల మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాయి. వాటి ఇష్టానుసారంగా తిరుగుతూనే ఉంటాయి, ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఆలోచన కలిగి ఉండడం అనమాట, ఇష్టానుసారంగా తలంపులు కలిగి ఉండడం అనమాట, ఇష్టానుసారమైన హృదయం, మనసు, ఆలోచన, తలంపులు, జీవితము కలిగినటువంటి వారిగా మేకల్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజున తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తుని సేవకుడు ప్రేమ దేవుని బిడ్డలారా విశ్వాసి అనుసరించి నడవాలి. హల్లెలూయా. నాకు విశ్వాసికి శిరస్సు ఎవరు? తండ్రి.
ఆ సేవకునికి శిరస్సు ఎవరు? యేసుప్రభు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసి సేవకుని అనుసరించాలి, సేవకుడు యేసయ్యను అనుసరించాలి, యేసయ్య తండ్రి అయిన దేవుని అనుసరించాలని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. దాన్ని ఇంకో విధంగా మాట్లాడడం ఏంటంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు తండ్రి అయిన దేవుడు అని వాక్యం చెప్తూ ఆమేన్, హల్లెలూయా. అలాగే నువ్వు అనుసరించుకుంటూ వెళ్ళాలి తప్ప ప్రేమ దేవుని ఇష్టానుసారంగా మేకలాగా ఎటుపడతట్టు నువ్వు పరిగెత్తకూడదని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. లోబడే ఉండాలి, వినయం కలిగే ఉండాలి, విధేయత కలిగే ఉండాలి, తగ్గింపు కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి చెడు అనేది ప్రేమ దేవుళ్ళరా, దేవుడు ఎప్పుడు కూడా మంచి చేయాలని ప్రయత్నం చేస్తే సేవకుడు ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు ఆత్మానుసారంగా ఉంటే నువ్వు ఆత్మ విషయంలో మనసు ఉంచుతావు, శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే శరీరానుసారమైన మనసే కలిగి ఉండి వాటి మీదనే నీ ఆలోచనలు ఉంటాయి, వాటి మీద నీ తలంపులు ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు అనేది మళ్ళీ నీకే తెలుసు, నాకు తెలియదు. నేను వాక్యం మాత్రమే బోధించగలను, పాటలు మాత్రం పాడగలను, మిమ్మల్ని నేను ఆత్మీయ జీవితం నడిపించగలను, ఒక సంఘముగా మిమ్మల్ని నడిపించగలను తప్ప, ఒక శరీరంగా మిమ్మల్ని నడిపించగలను తప్ప నువ్వు ఎట్లా నడుస్తున్నావు అనేది నాకు తెలీదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కటి మాట ఏంటిదనంటే, శరీరానుసారమైన మనసు ఒకటి ఉంది, ఆత్మానుసారమైన మనసు ఒకటి ఉంది. నువ్వు దేని అనుసరిస్తున్నావు అని సూటి ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య దేవుడు చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, అందులో ఇదొక ప్రశ్న, సూటి ప్రశ్న. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, నువ్వు దేన్ని కలిగి ఉన్నావు అనేది కావాలి ప్రశ్న. నా ప్రేమనుకుంటే వర్లారా, వాక్యం సెలవిస్తుంది. అందుకని నువ్వు దేన్ని కలిగి ఉంటే దాన్ని అనుసరించి నువ్వు నడుస్తావు, అలాగే నువ్వు జీవిస్తావు. నీ మాటలు, నీ క్రియలు, నీ నడవడిక, నీ నడక, నీ పడక, నువ్వు లేచుట, నువ్వు కూర్చునుట, నువ్వు మాట్లాడుట, నువ్వు చూచుట, నువ్వు వినుట, నీ పనులు చేసే విధానము అన్నీ కూడా ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉన్నాయన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటాను కింద, శరీరానుసారమైన మనస్సు మరణము, చాలు. ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు. శరీరానుసారమైన మనసు దేనికి సాదృశ్యం అంట? దేనికి నడిపిస్తుంది? మరణమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు మరణానికి నడిపిస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏమై ఉన్నది? జీవమును ఇక్కడ రెండు ఉన్నాయి, అక్కడ ఒకటే ఉంది, డైరెక్ట్ నరకానికే, డైరెక్ట్ మరణమే. ఇక్కడ మాత్రము జీవముంది ప్లస్ నీకు సమాధానం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీవం కలిగి ఉంటావు, నీ జీవితంలో సమాధానం కలిగి నువ్వు ఉంటావు. హల్లెలూయా. జీవం కలిగి ఉంటావు, జీవితంలో సమాధానం కలిగి ఉంటావు, జీవితంలో సమాధానం కలిగి ఉంటావు. ఆ విషయాన్ని నువ్వు గమనించదగినదని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి నా ప్రేమైనటువంటి వారులారా, ఆయన అంటున్నాడు ఇక్కడ ఆ శరీరానుసారమైంది ఉంది, ఆత్మానుసారమైంది ఉంది. నువ్వు దేంట్లో ఉన్నావు అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకొని నిన్ను నువ్వు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒకరి కోసం కాదు, భార్య భర్తలతో ఒకరి కోసం ఒకరు జీవించాలి, ఒకరి కోసం ఒకరు బ్రతకాల, కుటుంబం కోసం బ్రతకాల. ఆమేన్, హల్లెలూయా. ఇవి ఇంతకుముందు యాక్చువల్గా నార్మల్గా అయితే భర్త ఒక్కడే సంపాదించేవాడు, భార్య ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకొని జాగ్రత్తగా ఇంటిని నడిపిస్తూ వచ్చేది. ఆయన తీసుకొచ్చిన దాంట్లోనే అన్నీ సమకూర్చుకుంటూ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? వై? డబ్బులు, జీతం సరిపోవట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు, ధనం సరిపోవట్లేదు. అందుకని ఇద్దరు కలిసి చేసుకొని ఇద్దరు
బాగా బతుకుతున్నారు. హల్లెలూయా. కుటుంబం బాగా బతుకుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు అన్నింటిలో ఆయన ఎంత తీసుకొస్తే అంతలోనే ఆ భార్య సర్దుకుంటూ పోయేది. ఎంత మంచి భార్యలు, నాకు అట్లాంటి వాళ్ళని చాలా ఇష్టం. ఆమెన్. హల్లెలూయా. అందులోనే సర్దుకుంటూ పోతుంది. బా సూపర్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చిట్టు కూడా వేస్తుంది, మళ్ళీ కొన్ని డబ్బాలు కూడా దాచిపెడుతుంది. ఎప్పుడైనా అవసరం వస్తే ఆయనకి ఇస్తుంది. ఆయనకి ఎంత నమ్మకము. ఎందుకు ఆయనకి నమ్మకం కుదిరిందంటే ఆమె అట్లా ఉంది కాబట్టి. అమ్మ నాకు కొన్ని డబ్బులు కావాలనగా వెంటనే తీసుకొస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేది. ఒకసారి అందులోకి వెళ్ళిపోదాము, అలా వెళ్ళి ఇట్లా వద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఎట్లున్నారు, కొంతమంది ఎట్లున్నారు, ఆయన జోబులకి వెళ్ళి మెల్లగా తీసేసుకుంటూ ఉన్నారు, దాచిపెట్టుకుంటూ ఉన్నారు, చీల కొనుక్కుంటూ ఉన్నారు. 4 పైల బండి దగ్గర, 3 పైల బండి దగ్గర, 2 పైల బండి దగ్గర. ఈ బండి దగ్గరనే కాదు, బయట పోతే అటు పోయేసి అట్లా ఒక షాప్ దగ్గర పోయేసి కూడా హల్లెలూయా 6 అడుగుల బట్ట ఎంత ఆగం చేస్తుందంటే స్త్రీలని అంత ఆగం చేస్తుంది. ఎన్ని అడుగులు? బ్లెస్ చెప్పు. 6 అడుగుల గుడ్డ. హల్లెలూయా. సిల్క్ గుడ్డ, పట్టు గుడ్డ, కాటన్ గుడ్డ కదా. దానికి ఎన్ని పేర్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తున్నాం ఈ రోజున ఆ సహోదరి, ఆ స్త్రీ ఆనాటి కాలం అట్లా ఉండింది. తర్వాత అంతా మారిపోయింది. ప్రేమ దేవుని మీద ఇప్పుడు మొత్తం టోటల్ మారిపోయింది. జీవితాలు మారిపోయింది, కుటుంబాలు మారిపోయినాయి, విధానం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో నువ్వు దేంట్లో ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ శరీరానుసారమైన దాంట్లో ఉన్నావేమో జాగ్రత్త, ఆత్మానుసారమైన దాంట్లో ఉంటే దాంట్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇందులోనేమో అందులో ఉండకుండా ఆత్మలోనికి రావడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఇందులో ఉన్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అంటే పడిపోకుండా జాగ్రత్త. ఇది చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు పడగొడుతుందో, ఎప్పుడు ఎవరు మనల్ని పడగొడతారో తెలియదు మనకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇది ఆత్మీయ జీవితం. సంపాదించడము చాలా కష్టం. సంపాదించుకోవడం, ఇల్లు కట్టడం చాలా కష్టం. ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు కష్టపడితే ఎంతోమంది పని చేస్తే, మేస్త్రి పని చేయాలా, పారగడ పని చేయాలా, ఇసుక కావాలా, ఇటుక కావాలా, సిమెంట్ కావాలా, స్టీల్ కావాలా, నీళ్లు కావాలా కదా, ఎలక్ట్రీషియన్ కావాలా, ప్లంబర్ కావాలా, టైల్స్ వేసేవాడు కావాలా, ఫ్లోరింగ్ వేసేవాడు కావాలా, సెంటరింగ్ కూడా కావాలా. ఎంతోమంది పని చేస్తే ఆ ఇల్లు తయారవుతుంది. హల్లెలూయా. అట్లాగే ఈ శరీరంలో కూడా ఎన్నో అవయవాలు అన్నీ కరెక్ట్ ఉంటేనే ఇది శరీరం, లేకపోతే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నా విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దీంట్లో ఏది తక్కువైనా, ఏది ఇదైనా కూడా ఇంకో అసలు మర్చిపోయినాం, కార్పెంటర్ కూడా మర్చిపోయినాం మనం కదా. ఇంతమంది ఉండకు వెళ్తారు. కట్టడం చాలా కష్టం, కూర కొట్టుకోవడం మాత్రం చాలా ఈజీ, వెరీ ఈజీ. ఒక బుల్డోజర్ తీసుకొచ్చి ఒక తోపు దోస్తే ఆటోమేటిక్గా కూలిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఒకప్పుడు మనకు గాలిగానే వచ్చేది. వస్తున్నప్పుడు ఆహా అనుకునేవాడు. దాని తర్వాత ఇసురకర్ర వచ్చింది, దాని తర్వాత చిన్న ఫ్యాన్ వచ్చింది, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ వచ్చింది, ఆ తర్వాత విండో ఏసీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఏసీలు వచ్చినాయి, కూలర్లు వచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏసీ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఎదగచ్చు, కానీ జాగ్రత్తగా ఎదగాలి. పడిపోకుండా ఎదగాలి, జారిపోకుండా ఎదగాలి, తొట్టిల్లకుండా ఎదగాలి. రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటిని తట్టుకుంటూ ముందుకు సాగుతూ
దేని ఒకదాని నువ్వు వైపు ఇటు చూసినావా పేతుల్లాగా మునిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇటువైపు అటువైపు ప్రేమ ఇటువైపు చూడొద్దు. ఒకటే దిక్కు, ఏ దిక్కు? ఏసే దిక్కు మాత్రమే చూసి నువ్వు ఏం చేయాలి? నడవాలి. ఏసే చూసినంతసేపు పేదలు మునిగిపోయాడా? మునిగిపోలే. ఎప్పుడైతే గాలిని చూసినాక ఇక భయమే వస్తుంది మరి. ఆమేన్ హల్లెలూయా. ఎంత బాగుంది, భయపడానంటుంది మళ్ళీ వెనుకనే రెడీగా. ఆమేన్ హల్లెలూయా. చూస్తే మరి వస్తుంది భయం. ఎవరిని చూస్తే వస్తుంది భయం? గాలిని చూస్తే వస్తుంది భయం. ఆమేన్. గాలి కనబడుతుందా? కనబడని గాలి వైపు నువ్వు చూడాలెందుకు? భయపడాలెందుకు? మునిగిపోవాలెందుకు? మరలా అయ్యా 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 అని మళ్ళీ ఏడవాలెందుకు? మొరపెట్టాలెందుకు? ఇంత అవసరమా నీకు అని మరలా నేను అంట. ఆమేన్ హల్లెలూయా. ఎవరిని? మిమ్మల్ని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు చూస్తాం కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది శరీరానుసారైన మనస్సు మరణం, శరీరానుసారైన మనసు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. చదువు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి అది తెలుసుకోవాలమ్మా. అసలైన విషయానికి కరెక్ట్ టైంకి నువ్వు చూసినావా? పని చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మూసేది పని చేస్తుంది, తొందరగా మూసేయమనేది పని చేస్తుంది. ఏంటంటే ఇక్కడ శరీరానుసారమైన మనస్సు దేవునికి అందరూ చెప్పాలి, దేవునికి విరుద్ధమై ఉన్నది, విరోధమైనది. అంతేనా? ఏమో విరోధమైన ఒకటే, కానీ విరుద్ధం అనే మాట వేరు, విరోధము అనేది కొంచెం డిఫరెన్స్లో ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి విరోధము. శరీరానుసార మనసు దేవునికి ఏమైందంట? దేవునికి విరోధం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవునికి వైరము కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? వైరం అంటే కలహం. కలహం అంటే ఇంగ్లీష్లో ఫైటింగ్, తెలుగులో ఇంకో విధంగా చెప్పాలంటే కొట్లాట, శత్రుత్వము కలగజేస్తుంది. ఎవరికి? నేను ఇంత ప్రార్థన చేస్తుంటే నాకు ఏం మంచి జరగలేదు. నేను ప్రార్థన నీ అడుగులు చల్లగా ఉండ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. గుడికి రాను అయితే ఏం చేస్తుంది? గుడికి పోవద్దు అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఇక్కడ చాలా క్లారిటీ ఉండాలి. ఇక్కడ నీకు కోపం వచ్చినా సొంతలు కాకుండా రెంటర్స్లో ఉండేటువంటి కిరాయింట్లో ఉండే వాళ్ళకి అలా కోపం వస్తే ఏం చేయాలా? ఓనర్కి కోపం వస్తే ఎవరు కాల్ చేయాలా? ఓనర్ కాల్ చేయాలి. ఓనర్ కోపం వస్తే చెప్పు, నేనే కాల్ చేయాలి. చెప్పండి, నేనే. నీ కోపం వస్తే నువ్వే కాల్ చేయాలి. నువ్వే కాల్ చేసుకో, దానికి ఏం నష్టం? నువ్వు అక్కడ ఇంకోరు వస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ గుడికి పోవద్దు అని అంటది. ఏది? సాతాను. ఆమేన్ హల్లెలూయా. పలానా ఎస్తర్ సిస్టర్ నన్ను ఒక మాట అంటుంది, లేకపోతే తిట్టింది, లేకపోతే నన్ను దూషించింది, లేకపోతే నా మీద సడన్ చెప్పింది, లేకపోతే నన్ను మోసం చేసింది, నాకు అప్పిస్తాను ఇవ్వలేదు, ఇప్పియలేదు, ఆమె తీసేసుకుంది. అయింది ఒక కేసు ఇట్లా. ఏంటంటే చిట్టి ఇప్పిస్తా అని చెప్పి ఆమె తీసేసుకుంది. లోన్ ఇప్పిస్తాను సార్, లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె లోన్ తీసేసుకుందంట. ఆమె కోపం. ఆమె హల్లెలూయా. ఆమె గురించి మేము గుడి మానేసి వేరే చర్చ్ సంగతి చెప్తాం. మన దగ్గర మీరు మా ఇక్కడ అనుకుని మేము మళ్ళీ వెతుకొద్దు, దయచేసి మీరు వెతకొద్దు, మీరు ఆలోచన చేయొద్దు. వేరే చర్చ్ సంగతి చెప్తున్నాం. గుడి మానేసి అనేగా మీ చర్చికి రావాలనుకుంటున్నాం. అందుకే ఏమైందండి ఆల్రెడీ వాళ్ళు పోతున్నావు కదా అని అంటే లేదని ఇట్లా అయింది ఇది సంగతి అంటే ఆమె ఎవరు చేస్తే నువ్వు చర్చ్ మానేమని నీ పనికి మాలిందారా? ఆమె హల్లెలూయా. ఇట్లనే అన్నా, ఇంకా ఇట్లనే అంట, ఇట్లనే అంటే ఇట్లనే మాట్లాడుతూ కూడా పనికి మాలిందారా? ఆమె ఎవరో తప్పు చేస్తే నీకు ఇప్పకపోతే నువ్వు గుడికి ఆమె ఆ గుడికి పోతే మరి ఎట్లా వాళ్ళు ఆమె మీద కోపం, ఆమె మీద కోపం ఉంటే ఆమె ఇంటికి పోకు. చర్చికి పోనీకి ఏమైంది నీకు? మాయరోగం
ఇప్పుడు దేవుని మీద చూపిస్తుంది, ఇక్కడ సంఘం మీద చూపిస్తుంది, ఇక్కడ సేవకుల మీద చూపిస్తుంది. తప్పోరు చేసిండ్రు, ఒక సహోదరి చేసింది, ఇప్పిస్తాను ఇప్పిలే. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉండాలా? అసలు యాక్చువల్గా ఎందుకు ఉండాలి? నన్ను అడిగితే ఆత్మానుసరైన బిడ్డకి కోపం ఉండాలన్నా వద్దా? ఉండాలన్నా వద్దా? గట్టి చెప్పరా మరి అమ్మా? ఉండాలన్నా వద్దా? ఉండాలి అంటే సత్యం చెప్పింది. ఏముండొద్దు? కోపం ఉండొద్దు. ఆత్మానుసారంగా ఉంటే కోపము ఎందుకు ఉండొద్దు అని అంటే దేవుని నీతి నెరవేర్చదు గనక. హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్తాము, మనము నిజంగా ప్రార్థన చేస్తాము, కానీ కోపం అయితే ఉంటుందబ్బా. మనకు ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఎందుకుండదు చెప్పండి ఒకసారి. అందుకే మరియమ్మ కరెక్ట్ చెప్పింది. హల్లెలూయా. మనం అంటాము ఉండాలనుకుంటాం, కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మనలో ఉండనియదు. క్లియర్ కట్ ఏంటంటే ఉండనియదు. హల్లెలూయా. ఆ కోపం ఎట్లా ఉంటుంది అంటే రగులుతూ ఉంటుంది. ఆ కోపము మన కళ్ళలో, మనకు మాటల్లో, అబ్బాబ్బాబ్బా మన చెవుల్లో ఇట్లా పొందుతూ ఉంటుంది. అవునా కదా? అందుకే నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఉండకూడదని వాక్యం చెప్తుంది. మరియమ్మ మీద ఉండాలని చెప్పలేదు, అంటే నిజంగా ఆమె చెప్పింది అట్లా, అంతే. కానీ ఉండొద్దు. ఉంటే అది దేవుని నీతిని ఎంత మాత్రము నెరవేర్చదు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. అప్పుడు నేను ఏం చెప్పానంటే, అమ్మా అట్లా కాదు, నువ్వు ప్రార్థన చేయి. సరే ఆమె మోసం చేసింది, నీ దేవుడిని ఎప్పుడు మోసం చేయడు. నువ్వు సంఘాన్ని మోసం చేయొద్దు, సేవకుడిని మోసం చేయొద్దు, నువ్వు విశ్వాసగా నువ్వు మోసపోవద్దు అని చెప్పి ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు ఆమె కొంచెం బుర్రకి ఎక్కింది. మంచిది కాబట్టి బుర్రకి ఎక్కింది. మంచిది కాకపోతే అదే కోపంలో ఉండి చెప్పిన ఈ మాట ఒక్క మాట కూడా వినకుండా చెవులన్నీ వదిలేసింది అనుకో, నా మాట వినపడుతుందా? వినపడదు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అదే మనకి ఇక్కడ శరీరానుసారైన మనసు విననీయదు, మాట్లాడనీయదు, మార్చుకోనియదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువుమా. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రము లోబడనేరదు. ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడు వాక్యము. వెంటనే ముషిద్దాం అనుకున్నాను, చూసినావా? విరోధం నై ఉన్నదే కాదు, లోబడనేరదు. హల్లెలూయా. లోబడితే ఎట్లా ఉంటావో నీకు తెలుసు, లోబడకుండా ఉంటే నువ్వు ఎట్లుంటావో నీకు తెలుసు. కాబట్టి అంత సుస్పష్టంగా దేవుడి రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. నిన్నటిదానికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అస్సలు టోటల్ కొంచెం కూడా సిమిలారిటీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అదే మనసు మళ్ళీ చూస్తే కానీ ఎంత వ్యత్యాసం చూసారా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నిజం, వాక్యం అంటే అట్లాగే ఉంటుంది. మరి అందుకే ప్రార్థనలో ఉండాలి. ఒకటే ఒక ధ్యాస ఉండాలి. ఏంటో ధ్యాస? ఆయనతో ఉన్నట్టు, ఆయనలో కూర్చున్నట్టు, ఆయన ఒళ్ళో కూర్చున్నట్టు, ఆయన మనల్ని లాలిస్తున్నట్టు, ఆయన మనల్ని ఎత్తుకున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నట్టేంది చండాలంగా? నేను అలాగే ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. అలా ఉన్నా కాబట్టే ఆయన నాకు అన్నీ నేర్పిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను ఏమనంటే, అయ్యా నేను నిలబడతా అంతే. ఇప్పుడు నువ్వు పాప శరీర ఆకారంతో వచ్చి నా పాపాన్ని ఎట్లాగైతే భరించినావో, నేను ఈ శరీరాన్ని తీసుకుని అక్కడ నిలబెడతా, నాలో ఉండి నువ్వు మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయి? నీ శరీరాన్ని నువ్వు వాడుకో. తండ్రి అయిన దేవుడు నీ శరీరాన్ని నువ్వు వాడుకున్నాడు, నా శరీరాన్ని నువ్వు వాడుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి నీ శరీరాన్ని ఎప్పుడు ఇస్తున్నావు దేవునికి? చెప్పండి. నీ శరీరాన్ని కూడా దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన వాడుకుంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలి అలాగన వాడుకుంటాడు. అంటే నీలో ఉండి ఆయన ఎప్పుడు కార్యం చేయాలో, ఎలాంటి కార్యం చేయాలో ఆయన వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవారు దేవునికి సంతోషపరచనేరదు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఎంత మాత్రము సంతోషపరచనేరు. అబ్బా,
ఆమేన్. హల్లెలూయా. శరీరానుసారంగా శరీర స్వభావం కలిగి మనం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం ఏం చేయమంట? సంతోషపరచలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కిందేమంటాడు ఇంకా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడులా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు ఎంత మాత్రము కారు. ఎవడైనను వాడైతే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సంతోషపరచాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. ఏ స్వభావం? స్వభావము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్వభావం కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన స్వభావం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి సంతోషపరుస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంతోషం గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. ఒక మాట ఏమంటాడంటే మీరు ముయ్యొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడంటే పెళ్ళి కాని వాడు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట, దేవుణ్ణి ఎట్లా సంతోషపరచాలా అని ఆలోచిస్తాను. నేను ఇప్పుడు దేవుణ్ణి అడుగున ఏంటంటే, ప్రభువా నాకు ఇప్పుడు పెళ్ళి కాలేదు నాకు అంటే నార్మల్గా ఉంటాయి ఇట్లా, కానీ నేను పెళ్ళి కాని వాళ్ళలాగానే స్వభావం కలిగి ఉండాలనుకుంటున్నా, అలాంటి మనస్సు హృదయం కలిగి ఉండాలనుకుంటున్నా, కాబట్టి నన్ను స్వీకరించు. ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచిస్తాను? ఇప్పుడు నేను ఒకవేళ దేవుణ్ణి కాకుండా కుటుంబంలో ఉండి భర్తగా లేకపోతే ఒక మనిషిలాగా ఒక హస్బెండ్ లాగా ఉండాలనుకుంటే భార్య, పిల్లలు, కుటుంబము, అవసరాలు, అక్కర్లు, పనులు, ఉద్యోగము, ఇంట్లోకి అన్నీ చూసుకునే విధంగా ఉద్యోగము, పని, వ్యాపారము అనే వాటిపైన నా మనస్సు పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కాని స్త్రీ కూడా ఏం చేస్తుందంట? దేవుని ఎట్లా సంతోషపరచాలని చూస్తాడంట. పెళ్ళైనటువంటి వాడు ఏం చేస్తాడంట? భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి, వాళ్ళకి ఏం సమకూర్చి పెట్టాలి, ఎంత సంపాదిస్తే నాకు సమకూరుతుంది, ఎంత సంపాదిస్తే నా కుటుంబానికి సరిపోతుంది అని దాని గురించే ఆలోచనలు కలిగి ఉంటాయి. ఇంకా మధ్యలో కొట్లాటలు, చిన్న కొట్లాటలు, పెద్ద కొట్లాటలు, పంచాయతీల కొట్లాటలు, అవన్నీ ఒక మళ్ళీ అవి వేరే. మళ్ళీ అలాగే అమ్మాయి కూడా అంతేనంట. ఏమైతే పెళ్లి కానప్పుడు ఒకలాగా ఉంటుంది, పెళ్ళైనాక భర్తను ఎట్లా చూడాలా, భర్తకి ఏం కావాలో చూడాలా, భర్త ఎట్లయితే ఆయన మంచిగా ఉంటాడు, ఎప్పుడు మంచిగా ఉంటాడు, ఎప్పుడు మంచిగా ఉండడు, ఏ రకంగా ఉంటాడు, ఎప్పుడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ఇన్ని పిల్లలు, ఇల్లు, ఎన్ని రకాలుగా. ఆమేన్. హల్లెలూయా అని ఆలోచన కలిగి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి సంతోషపరచగలరా అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏం కావాలి? పెళ్ళి అయింది కానీ పెళ్ళి కానట్టు ఉండాలి. అలా ఉండాలి. ఎట్లుండాలి? ఆమెకేమని చెప్పాలి సార్? వాళ్ళ అమ్మనే వండుతుంది, వాళ్ళ అమ్మనే బట్టలు వస్తుంది, వాళ్ళ అమ్మనే పని చేస్తుంది, వాళ్ళ అమ్మనే అన్నీ సమకూరుస్తుంది, ఫీజు కడుతుంది, స్కూల్కైనా కాలేజీకైనా అన్నీ ఆమెనే చూసుకుంటుంది, వాళ్ళ నాయన చూసుకుంటుంది. ఆమెకి ఏం పని లేదు, ఒకటి చదువుకోవాలి అంతే. లోకానుసారంగా అయితే, ఆత్మానుసారంగా అయితే దేవుడు 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 దేవుడు. హల్లెలూయా. దర్శనం చూడాలా, ప్రవచనం చెప్పాలా, స్వరం వినాలా, ఆయన వరాలు కలిగి ఉండాలా, ఫలాలు కలిగి ఉండాలా, దేవుని సందు వాడబడాలా, పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా, ఆరాధన చేయాలా, వాక్యమును నేర్చుకోవాలా, వీలైతే దేవుని సన్నిధిలో నేను పరిచయం చేయాలా, సంఘ పరిచయం చేయాలా, దేవుని పరిచయం చేయాలా, సేవకుని పరిచయం చేయాలా. ఆమేన్. హల్లెలూయా. అంతా ఎట్లా తిరుగుతుందంటే అంతా కూడా ఆత్మానుసారంగానే తిరుగుతూ ఉంటుంది. ఆలోచనలన్నీ, తలంపులన్నీ ఆత్మానుసారంగానే ఉంటాయి. పైకే ఉంటుంది, అంతా మా చూపు అంతా పైనే ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ అయిపోయింది అనుకో, అప్పుడు కొత్తగా వచ్చిన భర్త, కొత్తగా వచ్చిన భార్య ఎట్లుంటుంది? ఆమేన్. హల్లెలూయా. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఒక దగ్గర ఉంటారు వీళ్ళు, రెక్కలు వచ్చిన పక్షులాగా ఇటు అటు, వాళ్ళు పిలిస్తే పోతారు, వీళ్ళు పిలిస్తే పోతారు, మా ఇంటికి రండి తిన్నికి, మా ఇంటికి రండి తిన్నికి అంటే ఉడుతూనే ఉంటారు. ఇక బండి వేసుకొని, కారు వేసుకొని ఉడుకుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు షికారులకు పోతారు. అదంతా ఒక సంవత్సరం వరకే.
ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇవన్నీ మనకి ఎందుకు కానీ వాక్యం చెప్తున్నమాట. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, దేవుని ఎట్లా సంతోషం. ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే మనం టోటల్గా ఏమైనాము, విరోధంగా ఉన్నాం, విరోధులమై ఉన్నాం. అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఇంకోటి ఏమన్నా, ఆయన సంతోషపరిచే ఆత్మీయ జీవితాన్ని కలిగి. దాని అర్థం ఏంటిదని అంటే, పెళ్ళి నువ్వు చేసుకోకూడదు అంటే, నువ్వు లోకానుసారంగా పెళ్ళయింది కానీ ఆత్మానుసారంగా నువ్వు పెళ్ళి కానట్టే ఉండాలి. అది నువ్వు అలవర్చుకోవాలి, అది నువ్వు ధరించుకోవాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు ధరించుకొని ఆత్మానుసారుడైన మనిషిగా ఈ లోకంలో ఆయన మహిమార్థమై, ఆయన వెలుగును కలిగి, ఆయన జీవమును కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లీట్గా దేవునికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.